హై ద ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు. అండ్ ఈ వీడియోలో నేను రెడ్మీ ప్యాడ్ ప్రో 5G టాబ్లెట్ ది గేమింగ్ రివ్యూ చేస్తాను, అలాగే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అండ్ హీట్ టెస్ట్ కూడా చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. ఈ టాబ్లెట్ లో మనకి 12.1 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారు విత్ 2.5K రెజల్యూషన్, 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది, అలాగే పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 600 నిట్స్. డిస్ప్లేలో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 కూడా ఇస్తున్నారు. సో బేసిక్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, కాకపోతే పడేసి అయితే చూడకండి. అండ్ ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ ఉంది. మంచి ప్రాసెసరే. అడ్రినో 710 GPU ఉంది అండ్ అప్ టు 8GB ర్యామ్ విత్ LPDDR4X ర్యామ్ ఉంది అండ్ అప్ టు 256GB UFS 2.2 స్టోరేజ్ ఉంది. ప్రాసెసర్ మంచిదే. ఇది మిడ్ లెవెల్ ప్రాసెసర్. ఇది నార్మల్ గేమ్స్, చిన్న క్యాండీ క్రష్ లాంటి చిన్న గేమ్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆడుకోవచ్చు. నెక్స్ట్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే 10,000 mAh బ్యాటరీ ఉంది అండ్ 33W ఫాస్ట్ చార్జర్ కూడా ఇస్తున్నారు మనకి బాక్స్ లోనే. అండ్ టాబ్లెట్ కంప్లీట్లీ ఛార్జ్ చేయడానికి ఒక 2 hours పడుతుంది. అండ్ ఫైనలీ ఈ టాబ్లెట్ లో మనకి క్వాడ్ స్పీకర్స్ ఇస్తున్నారు, అంటే 4 స్పీకర్స్, 2 లెఫ్ట్ 2 రైట్. సో గేమ్స్ ఆడుతున్నా, వీడియోస్ చూస్తున్నా మీకు ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక నా కరెంట్ సెటప్ చూద్దాం. నా లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 పెద్ద లైట్స్ ఉన్నాయి అండ్ టాబ్లెట్ లో 98% బ్యాటరీ ఉంది. రూమ్ లో ఏసీ రన్ అవుతుంది at 26 degrees అండ్ కరెంట్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees. అండ్ టాబ్లెట్ టెంపరేచర్ చూద్దాం. ఫ్రంట్ లో 35 degrees చూపిస్తుంది, బ్యాక్ సైడ్ లో కూడా 35 ఉంది. ఫస్ట్ గేమింగ్ రివ్యూ చూద్దాం. టైమర్ స్టార్ట్ చేసి BGMI ఆడతాను నేను. ఫస్ట్ అయితే గ్రాఫిక్స్ సెట్టింగ్స్ చూద్దాం. దీంట్లో మనకి స్మూత్ గ్రాఫిక్స్ విత్ ఎక్స్ట్రీమ్ ఫ్రేమ్ రేట్ ఉంది, అది లోయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్. నెక్స్ట్ అల్ట్రా HDR గ్రాఫిక్స్ విత్ అల్ట్రా ఫ్రేమ్ రేట్, ఇది హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్. సో ఫస్ట్ అయితే హైయెస్ట్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో ఆడతాను, దాని తర్వాత స్మూత్ కి స్విచ్ అవుతాను. బై ద వే, మీరు గేమ్ స్టార్ట్ చేశాక లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేస్తే గేమ్ అసిస్టెంట్ ని ట్రిగర్ చేయొచ్చు. అప్పుడప్పుడు యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి, అది ఇగ్నోర్ చేయండి. ఇక్కడ గేమ్ అసిస్టెంట్ లో మీకు నోటిఫికేషన్స్ బ్లాక్ చేయడానికి, కాల్స్ ఆటో రిజెక్ట్ చేయడానికి, వీటన్నిటికీ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. అలాగే వాయిస్ చేంజర్ లాంటి టూల్స్ కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు, కానీ ఓవరాల్ గా గేమింగ్ పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేసే ఫీచర్ అయితే ఏం లేదు, అన్ని రెగ్యులర్ ఫీచర్స్. సో ఫ్రెండ్స్, విజువల్స్ అయితే బాగున్నాయి, డీటెయిల్స్ బాగున్నాయి, కలర్స్ కూడా బాగున్నాయి, కంట్రోల్ కూడా బాగానే స్మూత్ గానే ఉంది. కాకపోతే కొంచెం ల్యాగ్ అయితే కనిపించింది నాకు. బట్ ఓవరాల్ గా అయితే గేమ్ ఆడుకోవచ్చు. మరి ప్రొఫెషనల్ లెవెల్లో కాదు, కానీ ఏదో టైం పాస్ కోసం అయితే గేమ్ ఆడుకోవచ్చు. ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. క్వాడ్ స్పీకర్స్ కాబట్టి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో బాటమ్ స్పీకర్స్ కొంచెం చేతులు అడ్డం వస్తున్నాయి, బట్ స్టిల్ పైన స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి పర్లేదు. స్పీకర్స్ అయితే ఎక్స్ట్రాడినరీ అని నేను చెప్పను, కానీ బాగున్నాయి. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను స్మూత్ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ కి స్విచ్ అవుతున్నాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ కలర్స్ కొంచెం ఫేడెడ్ లాగా కనిపిస్తున్నాయి, కాకపోతే కంట్రోల్ మాత్రం బాగా స్మూత్ అయింది, మచ్ బెటర్ దాన్ బిఫోర్.
సో ఫ్రెండ్స్ 45 minutes గేమ్ ఆడాను. ఇక టెంపరేచర్ ఫస్ట్ చెక్ చేద్దాం. ఫ్రంట్లో 38-39 degrees చూపిస్తుంది, బ్యాక్ సైడ్లో 39 to 40 degrees చూపిస్తుంది. అండ్ టాబ్లెట్ బ్యాటరీ వచ్చేసి 81%. అండ్ మనకి ఇంత పెద్ద డిస్ప్లే ఇచ్చారు కాబట్టి హీట్ కూడా డిస్పేట్ అవడానికి చాలా ఏరియా ఉంది. సో టాబ్లెట్ హీట్ అయితే ఏం అవ్వలేదు, జస్ట్ కొంచెం వార్మ్గా ఉంది. సో 45 minutes గేమ్ ఆడినా కానీ జస్ట్ 17% బ్యాటరీ కన్జ్యూమ్ చేసింది, అది కూడా ఇంత పెద్ద డిస్ప్లేలో. సో ఓవరాల్గా బ్యాటరీ లైఫ్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ హీట్ టెస్ట్ పర్ఫామ్ చేస్తాను. ఈ హీట్ టెస్ట్లో నేను ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాస్తో కంటిన్యూస్గా ఒక 3 minutes ఫొటోస్ తీస్తాను. ఇది స్ట్రెస్ టెస్ట్ లాగా. ఇప్పుడు కూడా ఏసీ రన్ అవుతుంది ఎట్ 25 degrees అండ్ రూమ్ టెంపరేచర్ వచ్చేసి 27 degrees. సో ఇక నేను ఫొటోస్ తీస్తాను. సో 3 minutes అయింది. టెంపరేచర్ చెక్ చేద్దాం. ఫ్రంట్లో వచ్చేసి 38 degrees అండ్ బ్యాక్ సైడ్లో 40 degrees. టాబ్లెట్ ఇప్పుడు కూడా వేడి అనిపించట్లేదు, జస్ట్ కొంచెం స్లైట్లీ వార్మ్ ఉంది అంతే. కాకపోతే రియర్ కెమెరా దగ్గర కొంచెం వేడిగా ఉంది, అది ఎక్స్పెక్టెడ్. అండ్ బై ద వే ఈ 3 minutesలో నేను 490 ఫొటోస్ తీసాను. సో కెమెరా క్యాప్చరింగ్ స్పీడ్స్ అంతా కూడా బాగానే ఉన్నాయి, ఎలాంటి థ్రాట్లింగ్ లేదు. అండ్ హీట్ టెస్ట్ తర్వాత నేను ఇమీడియట్గా ట్యాబ్కి వచ్చే బాడీ కూడా చూసాను, ఎక్కడ ల్యాగ్ ఏం లేదు, అంత స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది. బీజిఎంఐ కాకుండా నేను గెన్షన్ ఇంపాక్ట్ ఇంకా జెన్లెస్ జీరో జోన్ ఇలాంటి గేమ్స్ కూడా ఆడాను. ఇది గెన్షన్ ఇంపాక్ట్. నేను గ్రాఫిక్ సెట్టింగ్స్ బాగా ట్వీక్ చేశాక కూడా నాకు గేమింగ్ పర్ఫార్మెన్స్ అంత బాగా అనిపించలేదు. లైక్ విజువల్స్ కాంప్రమైజ్ అయితే గేమ్ స్మూత్గా రన్ అవుతుంది, కానీ 100% స్మూత్ లేదు, అక్కడక్కడ స్టటర్ అవుతుంది. బట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లైక్ గేమింగ్ విజువల్స్ అవంతా కూడా ఏమంత ఇంప్రెసివ్ లేదు. చెప్పా కదా, విజువల్స్ తగ్గిస్తే గేమ్ ఆడుకోవచ్చు, కాకపోతే అంత ఇంప్రెసివ్ లేదు చూడడానికి గేమ్. నెక్స్ట్ గేమ్ రెజల్యూషన్ పెంచి వేరే గ్రాఫిక్ సెట్టింగ్స్ చేంజ్ చేసినా కూడా నాకు ఓవరాల్గా అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగా అనిపించలేదు. నెక్స్ట్ జెన్లెస్ జీరో జోన్ అయితే ఇంకా దారుణంగా ఉంది, అదైతే నడుస్తూ ఉంటేనే అటు ఇటు వాబుల్ అవుతుంది. అండ్ ఎలాగో అలా ఆడొచ్చు, కానీ మీకు ఓవరాల్గా అయితే ఈ 2 games ఇట్లాంటి హై ఎండ్ గేమ్స్కి అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ టాబ్లెట్లో అస్సలు బాగాలేదు. సో ఫ్రెండ్స్, టు కంక్లూడ్, నార్మల్ యూజర్కి అయితే టాబ్లెట్ బాగానే ఉంది, చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. బీజిఎంఐ కూడా ఒక విధంగా పర్లేదు, బాగానే ఆడుకోవచ్చు. కాకపోతే మీరు గెన్షన్ ఇంపాక్ట్, జెన్లెస్ జీరో జోన్ ఇలాంటి హై ఎండ్ గేమ్స్ ఆడాలనుకుంటే ఈ టాబ్లెట్ని అయితే ఇగ్నోర్ చేయమని చెప్తాను. మీకు ఖచ్చితంగా ఒక 5G టాబ్లెట్, సిమ్ కార్డ్ ఆప్షన్ ఉన్న టాబ్లెట్ కావాలి అంటేనే ఈ టాబ్లెట్ని కన్సిడర్ చేయండి. లేకపోతే దీన్ని మర్చిపోయి డైరెక్ట్లీ Xiaomi Pad 6 తీసుకోండి. ఈ టాబ్లెట్తో కంపేర్ చేస్తే దాని ప్రైస్ ఒక 2000 రూపీస్ ఎక్కువ ఉంటుంది, బట్ దాంట్లో మీకు మచ్ బెటర్ ప్రాసెసర్ ఇస్తున్నారు, బెటర్ స్పీకర్స్, బెటర్ డిస్ప్లే ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దాంట్లో మీకు బెటర్ GPU దొరుకుతుంది. సో బీజిఎంఐ కానీ, గెన్షన్ ఇంపాక్ట్, జెన్లెస్ జీరో జోన్ ఇలాంటి ఏ గేమ్ అయినా కూడా దాంట్లో కంఫర్టబుల్గా ఆడుకోవచ్చు. దాంట్లో కూడా మీకు టాప్ ఆఫ్ ద లైన్ విజువల్స్ రావు, దీంతో కంపేర్ చేస్తే దాంట్లో మీకు చాలా బెటర్గా ఉంటుంది విజువల్స్. సో ఫ్రెండ్స్, అది మ్యాటర్. టాబ్లెట్ అయితే బాగుంది. బీజిఎంఐ అండ్ చిన్న చిన్న గేమ్స్కి అయితే ఇది వాడుకోవచ్చు, హెవీ గేమ్స్కి అయితే నేను రికమెండ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా డిస్లైక్ చేయండి, అండ్ వీడియో నచ్చకపోతే తప్పకుండా వీడియోని లైక్ చేసి వీడియో కింద కమెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిప్లై ఇస్తాం. విత్ దట్ సెడ్, సీ యూ నెక్స్ట్ టైం. బై ద వే, మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ సబ్స్క్రైబ్ అనే ఒక పెద్ద బటన్ ఉంటుంది, దాని మీద 2 సార్లు క్లిక్ చేయండి.